అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఏమైపోతారు, నేను కూడా ఏం అవ్వలేను. సరే అండి. మెయిన్ విషయం వచ్చేసి ఈ వీడియోలో మెయిన్గా మనం డిస్కస్ చేసేది స్టిచ్చింగ్. నన్ను ఎక్కువగా ప్రతి వీడియో కింద కామెంట్ వచ్చే విషయం ఏంటి అంటే, మీరు స్టిచ్చింగ్ ఎక్కడ నేర్చుకున్నారు? బాగా కుడుతున్నారు, మీరు కూడా మాకు స్టిచ్చింగ్ నేర్పిస్తారా, మాకు బట్టలు కుడతారా, లైక్ ఇట్లాగా వస్తున్నాయి. అసలు నేను స్టిచ్చింగ్ ఎప్పుడు నేర్చుకోవడం ఎప్పుడు స్టార్ట్ చేశా, ఎవరి దగ్గర నేర్చుకున్నాను, ఎలా నేర్చుకున్నాను, ఇన్ని మోడల్స్ ఎలా కుడుతున్నాను అనే టాపిక్స్ అన్నీ కూడా చెప్తా. సో ఫస్ట్ థింగ్, నేను స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అని నేనైతే అనుకోలా. సో మా అమ్మ ఫోర్స్ చేసింది. ఫోర్స్ చేయడం కూడా ఎలాగా అంటే, నేను ఇంటర్లో ఉన్నప్పుడు అది కూడా ఇంటర్ అయిపోయిన తర్వాత, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నుంచి మా అమ్మ ఖాళీగా, ఎగ్జామ్స్ తర్వాత డిగ్రీ జాయిన్ అవ్వడానికి టైం ఉందన్నమాట. ఆ గ్యాప్లో ఖాళీగా ఉండడం ఎందుకు, అక్క దగ్గరికి వెళ్ళి స్టిచ్చింగ్ నేర్చుకో అని చెప్పి అనింది. బిఫోర్ దట్ ఒక విషయం చెప్తా. ఎవరైనా స్టిచ్చింగ్ ఎందుకు నేర్చుకోవడానికి ముందుకెళ్తారు అంటే, వాళ్ళకి లైఫ్లో ఏదో ఒక టైంలో ఉపయోగపడిద్ది అని. అది ఎందుకంటే మనకి చదువుతో పాటు ఇంకొక ఎక్స్ట్రా యాక్టివిటీ నేర్చుకోవడం ఆడపిల్లలుగా చాలా మంచిది. అది నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకు అంటే, మనం చదివిన చదువు మనకి ఫ్యూచర్లో ఉపయోగపడినా పడకపోయినా, మనకు వచ్చిన యాక్టివిటీ ఏదైతే ఒక స్పెషల్ ఉంటుందో మనకి, లైక్ అది పెయింటింగ్ అవ్వచ్చు, డ్రెస్ స్టిచ్చింగ్ అవ్వచ్చు, లేదంటే ఇంకొక ఏదైనా ఆర్ట్ అవ్వచ్చు, అది మనకి ఫ్యూచర్లో ఖచ్చితంగా ఉపయోగపడిద్ది. అది నాకు ఇప్పుడు అర్థమైంది. అండ్ ప్యారలల్గా ఒక వర్క్ అయితే ఖచ్చితంగా నేర్చుకోండి. ఇది నాకు స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అనేది ఇంట్రెస్ట్ బాగా పెట్టింది ఎవరంటే మా అమ్మ. మా అమ్మ ఎందుకు అనుకున్నది అంటే, అప్పట్లో బేసిక్గా నేను 90s కిడ్ని. ఆల్మోస్ట్ ఒక 15 ఇయర్స్ బ్యాక్కి వెళ్తే, మా అమ్మ ఒకటే పాపం ప్రతిరోజు పనికి వెళ్తూ ఉండేది. అమ్మాయిగా మీకు తెలుసు కదా, ఒక అమ్మాయికి డ్రెస్సులు కొనాలి అంటే అప్పట్లో డబ్బులు 15 ఇయర్స్ బ్యాక్ అంటే చూడండి ఎంత, 200కి 300 పెట్టాలి అన్నా కూడా ఎంత కష్టంగా ఉండిద్దంటే, కూలి పనులు చేసుకుంటా మా అమ్మ నాకు డ్రెస్సులు కొనడం అంటే కొంచెం కష్టమే. అయినా కూడా తనకు తగ్గంతలో డ్రెస్సులు తెచ్చేది. మెటీరియల్స్ తెచ్చుకొని కుట్టించాలి అంటే కొంచెం కష్టమయ్యేదన్నమాట. అప్పట్లో మా అక్క, మా పెద్దమ్మ కూతురు కుట్టించేది. తను ఫ్రీ. మా సొంత పెద్దమ్మ కూతురు సుధారాణి అని అద్దంకిలో ఉంటుంది. అక్క స్టిచ్చింగ్ నేర్చుకుంది. తనకి నాకు 3 ఇయర్స్ అంటే, నేను ఇప్పుడు సపోజ్ నేను 7th క్లాస్ చదువుతున్నాను అనుకో, అక్క 10th క్లాస్ చదువుతుండేది. 10th అయిపోయింది అక్కది. 10th అయిపోగానే ఇంకా చదువు మానిపించేసి మా పెదనాన్న ఏం చేశారంటే మిషన్ నేర్పించారు. ఒక 1 ఇయర్ నేర్చుకుంది. చాలా బాగా కుట్టిద్ది. అప్పట్లోనే మోడల్స్ తెగొట్టేదన్నమాట. ఏది పంజాబీ డ్రెస్సులు మనం వేసుకొని స్కూల్కి పోయే టైంలో, ఆల్మోస్ట్ 2009 ఆ టైంలో, 2009 ఆ టైంలో అనుకుంటా, ఐ థింక్. అప్పుడు మా అక్క కుట్టడం నేర్చుకుంది. అక్క నేర్చుకుంటుంది అనగానే ఇంకా ఆఫ్ కోర్స్ మనోళ్ళు అంటే నిజం చెప్పనా, ఏమన్నా అనుకోండి, మేమే చేసాం కాబట్టి చెప్తున్నా. ఒకరు మన ఫ్యామిలీలో స్టిచ్చింగ్ నేర్చుకున్నారు అంటే, వాళ్ళు పాపం నేర్చుకుంటారనే కానీ డబ్బులు సంపాదించలేరు. బయట వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారేమో కానీ, ఇంట్లో ఫ్యామిలీ ఉంటారు కదా, లైక్ కజిన్ సిస్టర్స్, వీళ్ళందరూ పంపిస్తారు అనమాట. వాళ్ళకి ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళకి పంపిస్తారు. ఎందుకంటే అది ఇప్పుడు నేను కూడా ఫేస్ చేస్తున్నా. అదేదో ఇదని చెప్పట్లేదు కానీ, బట్ ఫస్ట్ నేను కూడా చేసిన, అంటే నేను పంపించలేదులే, మా అమ్మ. అక్క నేర్చుకుంది. నా బట్టలు కూడా కుట్టమని చెప్పి పంపించేది. అక్క వరకునే కుట్టి పంపించేది. అప్పట్లో ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కదా, కొంచెం తక్కువ ఏజ్ అంటే. ఇట్లా లేపేసేది తెలుసా అసలు. ఎట్లా ఒక గంటలో పీక్ పక్కన పెట్టిద్ది. స్టిచ్చింగ్ కూడా భలే నీట్గా వేసిద్ది కుట్టు. మా అమ్మ ఇంకా అక్క నేర్చుకుందా లేదా అంతే, ఇంకా నా మీద పడింది. చూడు అక్క అసలు ఎంత బాగా కొట్టిద్దో, కుట్టు కూడా భలే వేసిద్ది, నువ్వు దేనికి పనికి రావు, కుట్టు. సెలవులు వచ్చినాయి కదా, పోయి అక్క అప్పుడు ఎట్లా 1 ఇయర్ నేర్చుకున్న తర్వాత అబ్బలకి పెళ్ళైన తర్వాత వాళ్ళ అత్తగారింటికి వెళ్ళింది. ఆడిపోయి నన్ను నేర్చుకోమనిద్ది స్టిచ్చింగ్. ఊరికనే పోయి నేర్చుకోరాదా ఊరకుండకపోతే అని. ఇంకా అట్లాగా సెలవులు వస్తే మా అక్క దగ్గరే పంపించింది. ఆ అమ్మాయికి పెళ్ళైన 1 ఇయర్
నార్మల్గా ఉన్నారు. తర్వాత కన్సీవ్ అయింది. అప్పుడేంటంటే కుట్టదు కదా! కుట్టడం కొంచెం కొంచెంగా అక్క దగ్గరుండి పక్కనే ఉంటా. ఆ అక్కేమి నా దగ్గర ఇట్లా కట్ జేయాలి, ఇట్లా చెయ్యాలి, అట్లా చేయాలని ఏం చెప్పదు. తను మాత్రం నాకు ఇంటర్ మొత్తం కూడా డ్రెస్సులు కుట్టి పంపించిందబ్బా! నిజం చెప్తున్నా. ఈరోజు నేనేదైనా అక్కకి చేయాలి అనుకుంటే డ్రెస్సులు నా దగ్గర నుంచి ఉన్నాయి అన్నీ నేనిస్తా. నిజంగా. నాకు అప్పట్లో కుట్టిచ్చింది. మా అమ్మకి గూడా వర్క్‌లే ఇప్పుడు మగ్గం వర్క్ అంటున్నారు గానీ, అప్పట్లో చేతులు మొత్తం ఫ్రేములు పెట్టి చేతులతో కుట్టేవారు తెలుసా? చీరలకేసేవాళ్ళు. అలాంటిది మా అక్క మొత్తం 1 మంత్‌లో అంతా కంప్లీట్ చేసి మా అమ్మకో చీర పంపించింది. ఓడియమ్మ! అంతే అక్కాయి జూడు పోటీ పెట్టి సంపేదనమాట. తలకాయ నొప్పొచ్చేది నాకు. అందులో నా చిరాకు ఒకరితో కంపేర్ చేసి వాళ్ళు ఆ పని చేస్తున్నారు నువ్వు కూడా చెయ్యి అంటే మాత్రం నా చిరాకు. ఎవరికొచ్చిన పని వాళ్ళు చేస్తారు కదా! కానీ ఎదురు తిరిగి మాట్లాడినాననుకో ఊరంతా తిప్పి తిప్పి కొట్టిద్ది మా అమ్మ మామూలుగా కొట్టదు. అందుకని భయం. తిరిగి చెప్పలేను. సరేలే అని చెప్పి ఇంక వెళ్ళినప్పుడు ఆ పిల్ల కుట్టేటప్పుడు కొద్దిగా అట్లా పక్క నుండి అట్లా అట్లా చూస్తా ఉన్నా. కానీ అక్క నాకు స్పెషల్‌గా కూర్చొని ఇది ఇట్ట కట్ చేయాలి, ఇది ఇట్ట చేయాలి అని నేర్పించిందయితే ఏం లేదు. అంటే మెయిన్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మా అక్క. సో, తనే నాకు ఫస్ట్‌లో ఒక పంజాబీ డ్రెస్సు కుట్టింది వేసుకున్నాను నేనేదైనా అంటే ఫస్ట్‌లో అది మా అక్క కుట్టిన డ్రెస్సే నేను వేసుకున్నా. అది కూడా స్కూల్లో యూనిఫామ్ ఫస్ట్‌లో కుట్టి పంపించింది అది వేసుకున్నా. సో, ఫస్ట్ స్టిచ్చింగ్ పడింది కూడా మా అక్క హ్యాండ్‌దే అనమాట. అంత అంత ప్రయారిటీ ఉంది అక్కది. ఆ తర్వాత అక్క నాకు నేర్పించలేదు. ఇన్స్పిరేషన్ అన్నట్టు. తను నేర్చుకుంది నువ్వు నేర్చుకో అని మా అమ్మ అనింది. సో, అట్లా స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇంటర్ ఇదొచ్చిన గ్యాప్ వచ్చింది కదా! ఇంటర్ చదివినప్పుడు నేను ఇంటర్ తర్వాత లైక్ ఎగ్జామ్స్ అయిపోయాక ఖాళీగా ఉంటాం కదా! సెలవులకి. ఆ సెలవుల్లో అప్పటికి మా అక్క కన్సీవ్ అయ్యి ఉండింది. కన్సీవ్ అయ్యిందో మరి కని అమ్మాయి ఉందో ఏమో తెలీదు కానీ తను కుట్టట్లేదు. సో, తన దగ్గరికి నేను వెళ్ళలేదు. మా ఊర్లోనే సుబ్బమ్మక్క అని గురించి చెబుతున్నా. సుబ్బమ్మక్క అని నాకన్నా మా అక్క ఏజ్ గ్రూపే తను. తన చెల్లి నాకు ఫ్రెండ్. మేమిద్దరం ఫ్రెండ్స్ అనమాట. ఇంక మేము ఊర్లో ఉంటాం కాబట్టి లేస్తే వాళ్ళ ఇంట్లోనే ఉండేదాన్ని. అక్క కుడతా ఉండేది. శుభమక్క కొడుతుంటే పొయ్యి అప్పుడు ఇంట్రెస్ట్ అనమాట. కూర్చొని నేర్చుకోరాదా అని మా అమ్మ ఓ పక్క సావ కొడుతుంటే పొయ్యి అక్క దగ్గర కొడుతుంటే అక్క దగ్గర కూర్చొని ఎట్లా కొడుతుంది, ఏం చేస్తుంది అనేది కూర్చొని చూసా. అలా ఒక 1 మంత్ చూస్తే ఎలా డ్రా చేస్తుంది అసలు దాని మీద అని చెప్పి నేను ఎవరి దగ్గర ఇట్లా పర్టిక్యులర్గా మనం నేర్చుకోవడానికి ఒకరి దగ్గరికి వెళ్తే వాళ్ళు మనల్ని స్పెషల్గా పట్టించుకొని నేర్పిస్తారు చూడండి. అలా నేను నేర్చుకోలేదు. జస్ట్ అబ్జర్వేషన్, ఓన్లీ అబ్జర్వేషన్తోనే నేర్చుకున్నా. అది కూడా వాళ్ళకు కూడా తెలీదు నేను నేర్చుకుంటున్నానని. అట్లా ఆ శుభమ్మక్క కూడా చాలా బాగా కుట్టిద్ది. అప్పట్లోనే ఇప్పుడు 3 లేయర్స్ లెహంగా డ్రెస్సులని అట్లా ఉన్నాయి కదా! అప్పట్లోనే అక్క కుట్టేసింది. అంత టాలెంటెడ్. మనం అనుకుంటాం కానీ పల్లెటూరులో చాలామంది మంచిగా కుట్టే వాళ్ళు ఉంటారబ్బా! కాకపోతే వాళ్ళకి ఒక్కొక్కరికేమో మంచి ఐడియా ఉండిద్ది. కొంతమందికేమో ఐడియా ఉండదు. మొద్దుగా కుడుతుంటారు. ఆ కుట్టింది బాగా కుడతారు. అట్లా. అక్కకి ఐడియా ఉంది. టైము ఉండి, క్లాత్ ఉండి, మంచిగా ఉంటే మంచి ఐడియాస్ పెట్టుకొని బాగా కుట్టిద్ది. అక్కని ఇంకా అక్క నేను కూడా నేర్చుకుంటాను. అప్పుడప్పుడు నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు నాకు కూడా కొద్దిగా అట్లా చెప్పక్క అని అంటే అలా ఇంకా బ్లౌజు నేను అసలు కుట్టడం కూడా ఫస్టు మిషన్ ఇట్లా ఏది మన కరెంట్ మిషన్ కాదు కదా! స్టార్ట్ చేసా. అది ముందుకి వెనక్కి పోయేదన్నమాట. దారం కట్ అవుతూ ఉండేది. వీళ్ళు ముందుకు తిప్పాలైతే అది తొక్కితే వెనక్కి తిరిగిద్ది. మిషన్ తొక్కడం కూడా రాదు. అట్లాగా కొంచెం అక్క ఆయిల్ వేసి ఇప్పుడు తొక్కు అని అంటే ఇంకా అలా కొంచెం తొక్కడం నేర్చుకున్నాను. వన్స్ నేర్చుకున్న తర్వాత డైరెక్ట్ బ్లౌజు, అది కూడా ఫ్రంట్ హుక్ షేప్ బ్లౌజు. అసలు ఎట్ట కుడదామని స్టార్ట్ చేసాను తెలీదు. మా అమ్మాయి పొయ్యమ్మా నేను కుడతాను అని చెప్పి వెళ్ళి బ్లౌజ్ పీసులు తెచ్చుకొని అక్క ముందు పెడితే అక్క కట్ చేసి ఇస్తే ఏం కుడదా అబ్జర్వ్ చేశాను. ఎలా కుట్టాలి అనేది చూసి మైండ్లో ఉండింది. కుట్టడం అంటే ప్లెయిన్గా కుట్టలేయడం ఇట్టొచ్చు కానీ బట్ నాకు అసలు ఏం తెలీదు. అయినా కూడా బ్లౌజ్ పెట్టుకున్నా, కట్ చేయించా, 4 బ్లౌజులు కట్ చేయించా. అక్క లేదు, పక్కకి వెళ్ళిపోయింది. నేను మిషన్ ఎక్కిన ఫస్ట్ డేనే నాకు ఇట్లా జరుపుకోవడం తెలియక సూదిలో ఇది పెట్టేశా. నేను వేలు
సూదిలో ఇట్లా పెడితే పాదం కింద పెడితే సూది మిషన్‌లో సూది ఇట్లా పోయి ఇట్టొచ్చింది వేల్లోకి కిందకెళ్ళి పైకొచ్చింది. నిజంగా అసలు చెప్తే మీరు నమ్మరు. ఇట్లా పోయి ఇట్లా పైకొచ్చింది. నాకు తెలీదు. అంటే క్లాత్‌కి బ్లడ్ అంటింది. ఎక్కడ అంటింది? ఈ బ్లడ్ ఎక్కడి నుంచి వచ్చిందా అని చెప్పి తర్వాత చూసుకుంటే ఈ ఈ వేలులో నుంచి లోపల నుంచి బుడ 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 పైకొస్తుంది. ఏంటి ఈ బ్లడ్డు. ఇంకంతే నాకసలు నార్మల్‌గా బ్లడ్ చూస్తే నాకు ఎంత కళ్ళు తిరుగుతాయంటే అంత కళ్ళు తిరుగుతాయి. ఇదంతా నా స్టిచ్చింగ్ స్టోరీ వినండి. బావుంటదసల. ఇంకంతే ఏం చేయలా. అదసలు కనీసం నేను ఒక కుట్టు కూడా ఎట్లా అంటే ఫస్ట్‌లో లైనింగ్ బ్లౌజులు కాదు. మామూలుగా 2/2 ముక్కలు తీసుకొని కింద బ్యాక్ సైడ్ బెల్ట్ యాడ్ చేస్తారు కదా! అది యాడ్ చేసేటప్పుడే జరిగిందనమాట ఆరంభమే. ఇంగా రక్తం చిందించా. దాన్ని ఎవరికీ తెలియకూడదు. మళ్ళీ అబ్బో! నేర్చుకున్నవే అమ్మా అంటారని ఊర్లో వాళ్ళ విషయం తెలుసు కదా! ఇంకంతే చూడు దానికి ఒక గుడ్డ పేరుగు చుట్టుకొని సైలెంట్‌గా వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు ఆ టైంలో. తలుపేసేసి మా ఇంటికెళ్ళి సైలెంట్‌గా ఆ గుడ్డ చుట్టుకొని పడుకున్నా. కళ్ళు తిరిగాయి నాకు ఆ బ్లడ్ చూసేలోపు. ఇంటికెళ్ళి పడుకొని సాయంత్రం లేచా. నేను మధ్యాహ్నం వెళ్ళి పడుకుంటే సాయంత్రం ఎప్పుడో లేచా. ఇది ఏమైందంటే ఈ బ్లడ్ ఉంది కదా! ఈ బ్లడ్‌కి ఆంతన పెట్టేశాను కదా క్లాతు అది అతక్కపోయిందనమాట ఇక్కడ. బ్లడ్ ఎక్కువైపోయి. అతుక్కొని అది అలాగే ఉంది. మా అమ్మొచ్చి చూసింది. నేనసలు సోయిలో లేను నిజంగా చెప్పాలంటే. చూసి "ఏమైందే ఇక్కడ రక్తం వస్తుంది. ఏం కోసుకున్నావు?" అంటే అప్పుడు చెప్పాను. "ఇట్లా సూది లోపలికెళ్ళిందమ్మా" అంటే "అమ్మో! నేర్చుకున్నవే నువ్వు" అని చెప్పి అరే సూది దిగిందే అని అమ్మ పాపమే అని చెప్పి మాట్లాడకుండా నేర్చుకునేదానివి అని అప్పుడే ఎక్కినవా నేర్చుకునేదాన్ని అసలు ఏందేందో అనింది. ఆ అన్నయ్య కూడా నాకు గుర్తులేవు నిజంగా. అప్పుడు కూడా తిట్టింది. అది గుర్తుంది నాకు. ఛీ! అందుకే ఊరికి చెప్పొద్దు అనుకున్నా కూడా బట్ చూసిందా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఉండిద్దా? మనం ఏ సుత్యాసాలేసినా ఇంట్లో వాళ్ళకి తెలిసిద్ది. పత్యాపారాలన్నీ దొరుకుతాయి ఇంట్లో వాళ్ళకి. అది తెలిసింది. ఎమ్మటే ఇంకా అది సూది కదా! అందుకని చెప్పి డాక్టర్ దగ్గరికెళ్ళి ఒక ఇంజెక్షన్ పొడిపించుకొని సెప్టిక్ అవ్వకుండా ఇంటికొచ్చామా. ఇంక అంతే ఆ సుత నేనింకా కొన్ని రోజులు బాలేదు. బట్ అది ఎప్పుడైతే గుచ్చుకుందో ఇంక అప్పుడే అనుకున్నా ఎట్టయినా సరే దాన్ని నేర్చుకోవాల్సిందే అని పట్టేసా. ఇంకా అలా ఇదేముంది ఇంజెక్షన్ ఏసాను అంతే. ఇంక దీనికో మందు లేదు, ఏం లేదు. అది జస్ట్ సూది ఇలా పోయి ఇలా లేసింది అంతే. ఇంకేం అవ్వలా అక్కడ. ఈ ఏలు బాగా గుర్తు నాకు. అయిపోయింది. ఇంక తర్వాత అప్పుడప్పుడు అక్క కొంచెం ఇట్లా కుట్టాలిరా అని చెప్తుండేది. అలా అని 24 గంటలు నన్నే ఏం టార్గెట్ చేసుకొని నేర్పియలేదు. స్టార్టింగ్ నేర్చుకుంది అంటే మాత్రం శుభమక్క. అది మా ఊర్లోనే. అక్క కటింగ్ అయినా ఏదైనా సరే కొంచెం బ్లైండ్‌గా మరీ ఓ అని కాకుండా కొద్దిగా నేర్చుకున్నా. ఇంటర్‌లో సెలవులయిపోయేలోపు కొంచెం ఐడియా పెట్టుకున్నా. అది ఎంత అంటే ఒక 30% ఐడియా అంతే. అయిపోయింది. ఆ తర్వాత డిగ్రీకెళ్ళిపోయాను. డిగ్రీ తిరుపతిలో. ఆ తిరుపతిలో అయిపోయిన తర్వాత మళ్ళీ అప్పుడప్పుడు ఇంటికొస్తాను కదా సెలవులకి. అప్పుడు అక్క కొడుతూ ఉంటది కదా! అక్క ఇంక అదే ఊర్లోనే పెళ్లి చేసుకుందనమాట అక్క కూడా. ఊర్లోనే పెళ్లి చేసుకోబట్టి ఊర్లోనే ఉంటది కదా! అక్క మిషన్ ఎప్పుడన్నా ఇంటికొచ్చినప్పుడల్లా ఇంక పోయేది అక్క దగ్గర కూర్చునేది. అక్క నేను ఇది కుడదామనుకో నాకు ఐడియాస్ వస్తాయి. ఎవరైనా ఇప్పుడు సపోజ్ మనం కాలేజీలోకి వెళ్తుంటాం కదా! కాలేజీలో ఎవరైనా కొత్తగా డ్రెస్ ఏసుకున్నారనుకో దాన్ని చూసి ఇంకా ఏంటి మోడల్ ఏంటి ఎట్లా ఏంది సంగతి అని చెప్పి అన్నీ నాకు అప్పటి నుంచి ఎందుకో తెలీదు. అంటే అక్క నాకు ఒకటి చెప్పింది. మనం ఏదైనా ఒకటి కుడుతున్నాము అంటే దానికి స్టిచెస్ ఎక్కడెక్కడ పడుతున్నాయి, అది ఎలా నిలువుగా కట్ చేశారా అడ్డంగా కట్ చేశారా అనేది చూసుకోవాలిరా. అది బాగా అది అలాంటివి బాగా గమనించు తొందరగా మిషన్ వచ్చిద్ది అని. అది మైండ్లో పెట్టుకున్నా. అది ఎవరిదన్నా ఒక డ్రెస్ కానీ లంగా ఓణీలు కానీ ఏదైనా ఒక మోడల్ చూశాను అనుకో దానికి క్లాత్ ఎంత పట్టిద్ది ఏంది అనేది నాకు తెలియదబ్బా ఎట్లా ఐడియాస్ వస్తాయి అనేది. బై గాడ్ గ్రేస్ ఇంకా ఎందుకో తెలీదు అది పెట్టుకుంటాను. అది తీసుకొని అక్క దగ్గరికి వెళ్తా. అక్క ఇట్లా చూసాను అక్క అంటే సరే నేను కూడా చూసానులే కానీ అంటది. ఇంకా అట్లా ఇద్దరం నేను కుడతాను. అంటే కుట్టడం నేర్చుకున్నాను కదా! ఎక్కువగా మరీ మోడల్స్ కాకుండా ఊరికే తిప్పి కుట్టేయి ఇట్లాగా మధ్యలో
డిగ్రీలో ఉన్నప్పుడు నా పంజాబీ డ్రెస్సులు నేనే కుట్టేదాన్ని, కానీ బట్ ఎట్లా అంటే కొద్దిగా టైట్గా అయ్యాయి, కొంచెం సంకలు బిర్రయ్యేది. ఇక్కడ కట్స్ ఉంటాయి కదా పంజాబీ డ్రెస్సులకి, ఆ కట్స్ సరిగ్గా రావు. ఏదో కుడుతుంటా. మా అమ్మ ఏమో మెటీరియల్స్ తీసుకునేది అనమాట. అవి కూడా ఎలా అంటే ఊర్లోకి మూటలు కట్టుకొని వస్తారు కదా, ఎట్లా అంటే మూటలు కట్టుకొని వచ్చి ఒక డ్రెస్సుకు 200, డ్రెస్సు మెటీరియల్ 150 రూపాయలు, 100 రూపాయలు ఇట్లా వస్తాయి కదా, అవి తీసుకొని పెట్టిద్ది అనమాట. వాటిని నేను ఇంటికి వచ్చినప్పుడు సెలవులకి అవి తీసుకొని అక్క దగ్గరికి వెళ్ళేది, కట్ చేయించుకునేది. అక్కతోనే కట్ చేయించుకోవడమా, నేనే కట్ చేసుకోవడమా, ఏదో ఒకటి చేస్తుంటే పట్టాపారాలన్నీ చేసి ఎట్టొకట్ట ఆ డిగ్రీ మొత్తం డ్రెస్సులు నేను ఏది వేసుకున్నా సరే నేనే కుట్టుకునేదాన్ని, ఎట్టొకట్టు కుట్టుకునేదాన్ని అంతే. నాది ఒక్కోసారి ఈ కట్స్ దగ్గర చిరిగిపోద్ది. పిచ్చెక్కేది నాకు. రూపాయి కూడా ఖర్చు పెట్టను స్టిచ్చింగ్కి బయట. పాసిందాన్ని నేను, పిసినారు అంటారే అది. అసలు స్టిచ్చింగ్ బయట ఇవ్వను. ఒక్క డ్రెస్ ఏమో ఇచ్చారు మా అన్నయ్య పెళ్ళికి, ఓ డ్రెస్ కుట్టమని కాటన్ మెటీరియల్ ఇస్తే ఏంటి 2000, నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ 2013 అనుకుంటా, అప్పట్లోనే 400 తీసుకున్నాడు. మంచి బోటికి ఒక మనిషి ఒక జంటు కుట్టేది తన దగ్గర ఇస్తే 400లోనే డిజైన్స్, అన్ని డిజైన్స్. ఇప్పుడు అనుకో నార్మల్గా ప్లెయిన్గా కుడితే 400 కదా, అప్పుడు మొత్తం నెక్ మోడలు ఇట్లా అన్నీ పెట్టి ప్యాంట్ మోడల్ ఇట్లా పెడితేనే 400 అనమాట. అప్పుడు ఆయన దగ్గర పెళ్ళి కదా అని 400 ఇచ్చి కుట్టించుకున్నా. ఇంకా చూడు పిచ్చెక్కింది నాకు. 400 పెట్టి నేను డ్రెస్ కుట్టించాను. ఓయమ్మ, ఈ 400కి 2 మెటీరియల్స్ వస్తాయి, లైనింగ్ కూడా వస్తుంది ఆ 400లోనే. అంటే నేను స్టిచ్చింగ్ నేర్చుకుంటే నాకు 2 డ్రెస్సులు నేను మెటీరియల్ తీసుకొని నేనే కుట్టుకోవచ్చు. అంటే స్టిచ్చింగ్కి పెట్టే కాస్ట్కి నేను 2 డ్రెస్సులు తీసుకోవచ్చు అని అనిపించింది నాకు. దెన్ ఐ రియలైజ్ ఇట్. అండ్ నేను ఎప్పుడు సెలవులు వచ్చినా శుభమక్క దగ్గరికి వెళ్ళడం, మిషన్ ఉండదు కదా అక్క దగ్గర. అప్పుడు అక్కకి బాగా పిల్లలు, ఒకరికి 2, 3 అట్లాగా గ్యాప్ తీసుకుని ఎమ్మటెమ్మటే పిల్లలు అయ్యారనమాట. అందుకని మిషన్ ఖాళీగానే ఉంటుంది, అక్క కొట్టేది కాదనమాట. ఇంకా నేను వెళ్ళడం కొట్టుకోవడం అంతే. మధ్యలో మళ్ళీ మా సుధారాణక్క దగ్గరికి కూడా వెళ్తుంటాను కదా, తన దగ్గరికి వెళ్ళినా కూడా డ్రెస్ మెటీరియల్స్ తీసుకెళ్ళడం కుట్టుకోవడం. నాకు రాకపోయినా సరే మంచిగా కుడతానా చెడ్డగా కుడతానా అని తర్వాత సంగతి. నిజం చెప్తున్నా కానీ నాకు రాదు. డిగ్రీ అయిపోయే వరకు కూడా 50% కూడా నాకు కుట్టడం రాదు, అయినా కుడతా. లైనింగ్ వేసి మొత్తం జాయింట్స్ చేసేది. నిజంగా డ్రెస్ కుట్టడం చాలా ఈజీ, అందుకని బార్ కుట్లేసేదే కదా అని చెప్పి. కాకపోతే కట్స్ దగ్గర నీట్గా కుదరదు. కట్స్ నేర్చుకుంది ఇంకెప్పుడు అంటే వన్స్ డిగ్రీ అయిపోయింది. అప్పటి వరకు నాకు పంజాబీ డ్రెస్ తప్ప ఇంకొకటి ఏది రాదు. లెహంగాలు అసలు కుట్టుకోవాలా, నిజం చెప్పాలంటే లంగా జాకెట్లు అసలు కుట్టుకోవాలా. నేను లంగా ఓని కుట్టుకుంది ఎప్పుడంటే డిగ్రీ అయిపోయింది. ఆ తర్వాత బీఈడీకి జాయిన్ అవ్వాలి అనుకొని ఒంగోలులో అనమాట. ఒంగోలులో వచ్చేసి మా నాయనమ్మ వాళ్ళు, అంటే మా నాన్న సైడ్ రిలేటివ్స్ అక్కడ ఉండేవాళ్ళు. ఒంగోలులో ఉన్న వాళ్ళ కూతురు, మా నాయనమ్మ వాళ్ళ కూతురు, అక్క వాళ్ళు, అంటే నేను అత్త ఇద్ది కదా, చిన్న ఏజ్లే అన్నయ్య, అక్క అని పిలుస్తా. అక్క మిషన్ కుట్టిద్ది. నేను ఎక్కడికి వెళ్ళినా ఒకరు మిషన్ కుట్టే వాళ్ళు ఉంటారు, అది నాకు ప్లస్ అయ్యింది అనమాట. వీళ్ళందరూ నాకు హెల్ప్ అయ్యారు కాబట్టి వాళ్ళందరి పేర్లు చెప్తున్నా. ఎక్కడా కూడా మీరు గమనించాల్సింది ఏంటంటే వీళ్ళు ఇలా పర్టికులర్గా కుట్టాలి అనేది తెలీదు. స్టిల్ ఈ రోజుకి చెప్తున్నాను కదా, వాళ్ళు ఎవ్వరు కూడా నాకు మెజర్మెంట్స్ ఇంత తీసుకొని, అంటే టేప్ తోటి మెజర్మెంట్స్, ఒక జాకెట్ అయినా ఒక డ్రెస్ అయినా మెజర్మెంట్స్ ఇట్లా తీసుకోవాలి, ఇంత పొడుగు తీసుకోవాలి, ఇంత లూజ్ తీసుకోవాలి, ఇట్లా ఏం చెప్పాల. నేను నేర్చుకుంది ఎలాగా అంటే నా ఆది బ్లౌజ్ ఆదికి డ్రెస్ ఉండిద్ది కదా, డ్రెస్ నేను కుట్టుకున్న డ్రెస్ లేదంటే ఏదో ఒక డ్రెస్ ఉండిద్ది కదా, అది తీసుకుంటా, తిరగదిప్పుతా, దాన్ని పెడతాను మెజర్మెంట్ అంతా, చివరిలో గీసుకుంటా, అక్కడికి కట్ చేస్తా, ఆడికే కుడతా అంతే. ఓన్లీ డ్రెస్ అట్లాగే కుట్టేదాన్ని. అలా కుడుతూ లాస్ట్కి ఒంగోలు చేరాను. ఒంగోలులో బీఈడీ చదువుతుండేటప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉండేదని రమక్క, ఒంగోలులో రమక్క అనమాట. అక్క పేరు రమ అన్నమాట. అయితే అక్కకి 2 పిల్లలు. ఒంగోలులో అక్క అందరి దగ్గర ఓన్లీ జాకెట్లే, ఎక్కువ జాకెట్లే ఉంటాయి. సో జాకెట్లు కటింగు అన్నీ అబ్జర్వ్ చేసిందంతా కూడా రమ అక్క దగ్గర. ఇంకా మొత్తం కుడతా ఉండేది. రోజుకు 10 పొద్దున ఎక్కిందంటే సాయంత్రం నైటు 12 గంటలకు దిగదు. అసలు అట్ట వస్తాయి జాకెట్లు. అయితే ఎక్కువ మంది ఇచ్చేవాళ్ళు. అలాంటిది నాకు ఇంకా
బీఈడీకి వెళ్తే ఒక్క పూటే కాలేజీ, రెండో పూట ఉండదు. ఆ ఒక్క పూట కాలేజీకి వెళ్ళేసి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఇంకా అక్క ఎదురుగా కొడతా ఉంటే చూడకుండా ఉంటామా చెప్పండి. ఇంకా ఒకటే అబ్జర్వేషన్, అక్క అసలు ఎట్ట కట్ చేస్తుంది, అక్కకు తెలియదు, నేను చూడను. పొడవ ఎలా పెడుతుంది, బ్లౌజ్ని తీసుకుంటే ఆ బ్లౌజ్ని ఏ విధంగా ఫోల్డ్ చేస్తుంది, ఏ విధంగా తిప్పుతుంది అనేది మొత్తం అబ్జర్వ్ చేస్తా. అంతా అబ్జర్వ్ చేసి ఎలా మార్క్ చేసుకుంటుంది, ఎలాగ కటింగ్ తీస్తుంది అనేది మొత్తం అబ్జర్వ్ చేస్తాను తప్పితే నాకు టేప్తో తెలియదు. మొత్తం కూడా అక్క అయినా సరే మొత్తం బ్లౌజ్ మెజర్మెంట్స్తోనే కట్ చేసిద్ది. అలాగే చూస్తాను. మోడల్స్ రావు మళ్ళీ జస్ట్. అయితే ఏ రోజు నేను నాకు తెలిసి 4 months అప్పుడప్పుడు 4 months 5 months దాకా వాళ్ళ ఇంట్లోనే ఉండుంటా. కానీ ఆ 5 monthsలో కూడా నేను ఏ రోజు అక్క మిషన్ తాకలేదు. గుర్తుపెట్టుకోండి, మిషన్ అయితే తాకలేదు. జస్ట్ అబ్జర్వేషన్, ఓన్లీ బ్లౌజ్ ఎలా కట్ చేస్తుంది అక్క అనేది చూస్తా. అండ్ ఉక్సులు వేయడం, కాజాలు వేయడం అనేది అక్కనే కొంచెం హెల్ప్ చేయరా అంటే అక్క చూసి ఆ ఉక్సులు కాజాలు నేర్చుకున్నాను. అలా అని ప్రతిదీ నేను చేశానని చెప్పట్లేదు, అప్పుడప్పుడు చేసేదాన్ని. అబ్జర్వేషన్ మాత్రం చేశాను. ఇంకా 1 year మనకి ఏం అవసరం లేదు. అండ్ నా బ్లౌజులు కూడా నాకు బీఈడీ అంటే శారీస్ కట్టుకోవాలి కదా, సో శారీస్ కట్టుకోవడం అప్పుడు నాకు బాగా ఇంట్రెస్ట్ అనమాట. నా బీఎడ్లో నేను 4-5 చీరలు కట్టుకుంటే ఆ 4-5 చీరల మీద జాకెట్లు కూడా అక్కే కుట్టించింది. సో అలాగా కుట్టించుకొని అక్క దగ్గరే కొంచెం బాగా ఎక్కిందనమాట బుర్రకి, నాకు బాగా నేర్చుకోవాలి ఈ బ్లౌజు అని. సో బ్లౌజ్ బాగా అబ్జర్వ్ చేసిన తర్వాత బీఈడీ అయిపోయాక నేను ఎగ్జామ్స్ అయిపోవడం వెళ్ళి స్కూల్లో జాయిన్ అయ్యా. అది కూడా నార్మల్గా నాకు తెలిసిన సార్ తీసుకెళ్ళి తను ఒక స్కూల్లో రికమెండ్ చేయించారు. లైక్ అమ్మాయి ఇప్పుడే బీఎడ్ అయిపోయింది, కొంచెం ప్రాక్టీసింగ్గా ఉంటుంది అని చెప్పేసి చేర్పించారనమాట. ఎమ్మటే చేర్పించేశారు స్కూల్లో జాబ్ కోసం. అలా జాయిన్ అయ్యాను, ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయ్యా, ఆక్స్ఫర్డ్ స్కూల్లో. దెన్ నేను అలా వెళ్తూ ఉండగా 1 year అట్లా అయిపోయింది. ఒకసారి సమ్మర్ హాలిడేస్ వచ్చాయి. సమ్మర్ హాలిడేస్లో ఇంకా ఖాళీయే కదా, స్కూల్ ఉండదు, ఏముండదు, మనం జాబ్కి వెళ్ళేది లేదు. దెన్ నేను అట్లా ఉండగా మా ఊర్లోకి మా అమ్మ వాళ్ళ లైక్ ఆ ఏజ్ గ్రూప్ ఆవిడ మా ఇంటి ముందే కొంచెం ఏమంటారంటే సాయిబులే, మా ఊర్లో ఉండే ఒక్క సాయిబుల్ ఇల్లు అది. ఆ పిన్ని నాకు పిన్ని వరుస అయింది. పిన్ని వచ్చిందనమాట, కొంచెం హెల్త్ బాగలేక లైక్ కొంచెం ఇబ్బందిగా ఉండి ఊరిలోకి వచ్చి అప్పుడు అనుకోకుండా తనకి కొంచెం ఫైనాన్షియల్గా అవసరము అని చెప్పి సుబ్బమ్మక్క మిషన్ తీసుకొని, మరి సుబ్బమ్మక్కకు పిల్లలు ఉన్నారు కదా, తను కుట్టట్లేదని మిషన్ తీసుకొని స్టిచ్చింగ్ వాళ్ళకి బాగొచ్చు. వాళ్ళ నాన్న మిషన్ కుట్టేవాడంట, సో ఆమెకు బాగొచ్చు. దెన్ స్టార్ట్ చేసింది, మా ఇంట్లోనే మిషన్ పెట్టింది. నాకు ప్లస్ ఎక్కడైందంటే ఫస్ట్ మా అక్క మా ఇంట్లోదే, శుభమ్మ అక్క ఇంటి పక్కనే, ఆ తర్వాత రమక్క నేను ఉండే దగ్గరే, ఆ తర్వాత ఈ పిన్ని మా ఇంట్లోనే మిషన్ పెట్టి మరీ కుట్టిందనమాట. ఇంకేముంది, నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఒకటే మిషన్ సౌండ్, చెవుల్లో ఒకటే మిషన్ సౌండ్, కళ్ళు మొత్తం ఫోకస్. ఇంకా ఆవిడ దగ్గరికి మా ఊర్లో మిషన్ 1 నెల కుట్టిందంటే ఆ నెలలో రోజుకు వచ్చేసి ఎన్ని బ్లౌజులు వచ్చాయంటే అన్ని బ్లౌజులు వచ్చాయి. మా ఊర్లో కుట్టే వాళ్ళు 2 ఉన్నారు అంతే, ఇంకెవ్వరు లేరు. చూడు ఇంకా నాకు నేను కుట్టితే ఈ డబ్బులన్నీ నాకే కదా అనిపించింది నిజంగా. దెన్ చూశాను, ఎక్కువ అబ్జర్వ్ చేశాను బ్లౌజ్ ఎలా కుట్టాలి అనేది. ఆవిడ గట్టిగా ఒక 1 month ఆవిడ దగ్గర కూడా నేను నేర్చుకోలేదు, చెప్తున్నా. ఆవిడ కట్ చేసుకునేటప్పుడు అప్పుడు కూడా నేను ప్రాక్టీస్ చేసుకోవాలి. బాగా చూసాను, ఎంత చూసానంటే అసలు అబ్జర్వేషన్ మీద మొత్తం నేను బ్లౌజ్ని పట్టేశాను. ఆవిడ వన్స్ మా ఊరు నుంచి 1 monthలో మొత్తం ఊరిలో అందరికీ తలాగు బ్లౌజ్ కుట్టేసిందంటే నమ్మండి. ఆ విధంగా కుట్టింది. వన్స్ తను వెళ్ళిపోయిన తర్వాత మిషన్ మా ఇంట్లోనే ఉంది, సుబ్బమ్మ అక్క మిషను. దాన్ని ఇంకేముంది, శుభమ్మ అక్కని అడిగి అక్క మిషన్ నా దగ్గరే పెట్టుకుంటాను, సెలవులు కదా కొంచెం నేను ప్రాక్టీస్ చేసుకుంటా అక్క అని చెప్పి, ఇంకా అప్పటి వరకు అబ్జర్వ్ చేసిన దాన్ని మొత్తాన్ని మా ఇంట్లో ఎన్ని జాకెట్ ముక్కలు అయితే ఉంటాయో అన్నింటి మీద పాతవి కొట్టుకోవచ్చు కానీ నేను కొత్తదే కావాలి, కొత్తది కట్ చేయడం, మా అమ్మకి జాకెట్లు కుట్టడం స్టార్ట్ చేశాను, కట్ చేశాను మొత్తానికి. అంటే అన్ని రోజుల నుంచి చూశాను కదా,
మనకి వాళ్ళు స్పెషల్‌గా చెప్పకపోయినా ఎలా తీసుకుంటున్నారు, బ్లౌజ్‌ని ఎటు పట్టుకుంటున్నారు అనేది స్టిల్ నేను రీసెంట్‌గా వీడియోస్ చూసి మెజర్‌మెంట్స్ ఎలా టేప్‌తో తీసుకోవాలి అనేది నేర్చుకున్నాను వీడియోస్‌లో చూసే. అంతేగాని వాళ్ళెవ్వరూ నాకు స్పెషల్‌గా టేప్‌తో ఇట్లా పెట్టుకోవాలి, ఇటు తిప్పాలి, అటు తిప్పాలని ఏం చెప్పలా. సో, బ్లౌజుని పర్ఫెక్ట్‌గా ఒక 10 బ్లౌజులు పాడైపోయిన తర్వాత ఒక బ్లౌజు పర్ఫెక్ట్‌గా కుట్టా. దెన్ నాకు ఆహ్, ఆహ్, పిన్ ఆ పిన్ని మళ్ళీ ఊరెళ్ళి మళ్ళీ కొన్ని రోజులకి ఇంటికొచ్చేలోపు నేను బ్లౌజులు కుడుతున్నా. కుడుతున్నాను గానీ కొంచెం కొంచెం షేపుల దగ్గర పాడైపోతున్నాయి. కుడుతూ ఉన్న తర్వాత ఆ పిన్నొచ్చి నాకు చెప్పింది. "ఇట్లా కాదురా, హ్మ్, నువ్వు నన్ను అడుగుంటే అప్పుడే నేర్పించేదాన్ని గదా!" అని చెప్పి బ్లౌజ్‌కి మెయిన్ ఎలా తీసుకోవాలి, ఈ షేప్స్ పాయింట్లు ఏవైతే ఉన్నాయో అవి ఎలా వేయాలి అనేది ఒక కొండ గుర్తు చెప్పిందనమాట. ఆ కొండ గుర్తు నేను ఆల్రెడీ వీడియోస్‌లో ఇట్లా తీసుకోవాలని నేను ఒక బ్లౌజు చేసిన తర్వాత అందులో పెట్టాను. కావాలంటే మీరు చూడండి. సో, ఎట్లా షేప్ అనేది కరెక్ట్‌గా వేయాలి అనేది ఇక్కడ పెట్టేసింది ఆ కొండ గుర్తుని. ఇంక అంతే అదే ఫాలో అయ్యా. ఎగ్జాక్ట్‌గా వస్తున్నాయి. ఇంకా అది ఫాలో అయింది సుతాంగా అన్ని బ్లౌజులు కుట్టడమే మా ఊర్లో. ఇంక కృష్ణవేణి బాగా కుడుతుంది అని చెప్పి అనుకున్నారు. అందరూ ఇస్తూ ఉన్నారనమాట. అలా శుభం అక్క మిషన్ మీద ఒక 6 నెలలు. మళ్ళీ స్కూల్ పెట్టారు. స్కూల్‌కెళ్ళడం, రావడం, ఇంటికొచ్చి బ్లౌజ్ మీద కూర్చోవడం, కుట్టడం. అప్పటికి నా డ్రెస్సులు కుట్టడం కొంచెం వచ్చు కదా! సో, ఆవిడ నాకు ఆ టిప్స్ చెప్పినప్పుడు నేను ఈ డ్రెస్‌ది కూడా అడిగాననమాట. ఈ కట్స్ దగ్గర ఎలాగా కుట్టాలి పిన్ని అని అంటే, సో, తను మళ్ళీ అక్కడ కూడా ఒకటి చెప్పింది. ఇంకా ఓన్లీ డ్రెస్సు, బ్లౌజు చిన్న టిప్స్ చెప్పారు. దాన్ని ఫాలో అయ్యాను. అది పర్ఫెక్ట్ వచ్చింది. ఇంక అలా కుట్టుకుంటా. ఇంక పల్లెటూరులో ఏముంటే ఏం మోడల్ కుట్టించుకోరు కదా! ఆ తర్వాత నేను స్కూల్లో చ చేసిన వాటితోని ఒక మంత్ శాలరీ నా దగ్గర పెట్టుకొని ఒక ఫోను, ట్యాబ్ లాంటిది కొనుక్కొని అందులో యూట్యూబ్ ఆన్ చేసుకొని మోడల్స్ ఎలా కుట్టాలి అనేది చూసా. మోడల్స్ ఎలా కుట్టాలి అనేది వీడియోస్ కొన్ని కొన్ని చూసుకుంటూ ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ అట్లాగా చూసుకుంటా కుట్టేదాన్ననమాట. దెన్ ఇంకా ఒక మోడల్ చూశాను అంటే ఆ వీడియో మీద నా నా బ్లౌజు ఎట్లా అంటే నాకు స్కూల్లో శారీస్ కట్టుకొని వెళ్ళాలి కదా రెగ్యులర్‌గా. దెన్ అప్పుడు రియలైజ్ అయ్యి బ్లౌజులన్నీ నాకు శారీ మా అమ్మవే కానీ బ్లౌజులు నేను విడిగా కుట్టుకుంటా. ఏదైనా కొత్త మోడల్ కుట్టానంటే అది ఫస్ట్ నా మీదే ట్రై చేసుకుంటా. నేను అది కుట్టేసి వేసుకున్నాననుకోండి, దెన్ వాళ్ళు చూసిన వాళ్ళేంటంటే, "అమ్మ ఈ మోడల్ బాగుంది. నాది కూడా కుట్టు" అంటారనమాట. అందుకని నాది అట్లా కుట్టేదాన్ని. అండ్ 1 ఇయర్ మొత్తం స్కూల్‌కెళ్ళడం, అక్కడ ఆ పని చూసుకోవడం, ఇంటికొచ్చిన తర్వాత స్టిచ్చింగ్ చేయడం. అట్లా అస్సలు ఖాళీగా ఉండేది కాదు. అలా చేసేదాన్ని. అండ్ దెన్ అలా ప్రాక్టీస్ బై ప్రాక్టీస్ అంతా వచ్చింది. అండ్ నేను మిషన్ కొనుక్కున్నది ఎప్పుడు అంటే వన్స్ నేను కుట్టడం స్టార్ట్ చేసి ఒక 3 మంత్స్‌కి ఊర్లో వాళ్ళవి కూడా తీసుకొని కుడతా ఉండంగా శుభమక్క మిషన్ తీసుకునిందనమాట. అంటే వాళ్ళ చెల్లి నేర్చుకోవాలి అనుకుందంట. అందుకని చెప్పి తీసుకుంటానందిరా అంటే సరే అని తీసుకోండి అని చెప్పి తీసుకుంది. సో, ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత అప్పటి వరకు నాకు చాలా హెల్ప్ చేసింది కదా అక్క. సో, అక్క కుట్టుకోవాలి అనుకున్నా కూడా మిషన్ మా ఇంట్లోనే ఉంచి మా ఇంటికొచ్చి మరి కుట్టుకునేది. అంతేగాని అక్క అసలెప్పుడు నా మిషన్‌తో నువ్వు కుట్టేదేంది అనేది ఏం మాట్లాడదు తెలుసా? ఎంత మంచి కోఆపరేట్ చేసేదో. నిజంగా సగం నేను మిషన్ నేర్చుకోవడానికి కారణం అక్కే అని చెప్పొచ్చు. అండ్ అట్లా అయిపోయిన తర్వాత ఇంక నాకు మిషన్ వచ్చింది కదా! నేనే ఇంకా మిషన్ తీసుకున్నాను. పొదిల్లో ఒక కొత్తూరులో అనుకుంటా ఒక మిషన్స్ బాగు చేసే షాప్ దగ్గరికెళ్ళి అడిగితే నేను ఇప్పుడు మా ఊర్లో ఇంతకుముందు నా బ్యాక్‌గ్రౌండ్‌లో చూసేవాళ్ళు కదా మిషను. అది 3000 రూపీస్‌కి కొన్నాను. అది ఫస్ట్ హ్యాండ్ కాదు సెకండ్ హ్యాండ్‌దే తీసుకున్నా ఫస్ట్‌లోనే. కత్తెర అది అన్నీ సెకండ్ హ్యాండే. అయితే వాళ్ళేంటంటే ఎక్కువ యూజ్ చేసింది కాదమ్మా అని అన్నారు. చూడడానికి కొత్తగానే ఉంది. అంతగా యూజ్ చేయలేదంట. అండ్ వాళ్ళు ఇచ్చేటప్పుడే మొత్తం ఫిట్టింగ్స్ అన్నీ కూడా ఏమి అంటే ఏదన్నా రిపేర్స్ ఉన్నా మొత్తం చేసి ఇచ్చారు. 3000 నా దగ్గర లేకపోయినా నా కొలీగ్‌ని అడిగి వాళ్ళ దగ్గర ఒక 2000 తీసుకొని ఒక రూ. 1000 నా దగ్గర ఉంటే అవి ఇచ్చేసి ఆ మిషన్‌ని అప్పటికప్పుడు తీసుకొచ్చుకున్న నైట్ టైము. మరుసటి రోజు పూజ చేసి ఇంక దాని మీదే స్టిచ్చింగ్ స్టార్ట్ చేశా. సో, ఏదైనా మోడల్ కావాలంటే యూట్యూబ్ చూసుకుంటాను, కుడతాను. అట్లా ఆహ్,
కుడుతూ ఉండగా ఎట్లా కుట్టాను అంటే సెలవు వస్తే చాలు రోజుకు ఒక 10 బ్లౌజులు పీకి పక్కన పెట్టే అంత అంత పిచ్చెక్కింది. ఎందుకంటే నేను చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా రోజుకి 10 బ్లౌజులు కుట్టేవాళ్ళు. కట్ చేసుకొని ఇంకా వాళ్ళని బాగా ఎక్స్‌పీరియన్స్‌డ్ కదా! ఒక లైనింగ్ మీదే 4, 5 లైనింగ్‌లు ఒకేసారి పెట్టేసి కట్ చేస్తారు. నాకంత సీన్ లేదు. నేను ఒకటే కట్ చేసుకుంటాను. అట్లాగా నాకు కొంచెం లేట్ అయ్యేదనమాట. బట్ అయినా కూడా నేను కట్ చేసి కుట్టేదాన్ని. సెలవు వచ్చిందంటే ఒక ఆదివారం వచ్చిందంటే ఒక 10 బ్లౌజులు ఏం లేదు, మోడల్స్ ఏముండవు. మా ఊర్లో వాళ్ళు మోడల్స్ ఏం పెట్టించుకోరు. నార్మల్ బ్లౌజులనమాట. అన్నీ అంటే ఎట్లా ఓన్లీ బ్లౌజు కుట్టేదాన్ని అంతే. చేతి పని చేయడం ఇవన్నీ కూడా తర్వాత ఎప్పుడన్నా ఖాళీగా ఉన్న రోజు చేసుకుంటా. అట్లా కుట్టి పక్కన పెట్టేదాన్ననమాట. ఇంక దెన్ నా మిషన్ నాకొచ్చింది. నేను ఇంక మోడల్స్ కుట్టడం, బ్లౌజులు ఫస్ట్‌లో బ్లౌజ్‌లే ఎక్కువ మోడల్స్ కుట్టాననమాట. అప్పుడే ప్రిన్సెస్ కట్లని ఇక్కడ ట్రాన్స్పరెంట్‌గా వచ్చాయి. హ్యాండ్ మోడల్స్ ఏం పెట్టేదాన్ని కాదులే. ఎందుకంటే అప్పట్లో బుట్ట చేతులు ఇవన్నీ నాకు రావు. ఏది నేర్చుకున్నా సరే మోడల్ ప్రతీది యూట్యూబ్ చూసే నేర్చుకున్నాను. చూడడం, దాన్ని ప్రాక్టీస్ చేయడం. చూడడం, ప్రాక్టీస్ చేయడం. ప్రాక్టీస్ కూడా ఎట్లాగా మెయిన్ నా బ్లౌజ్ ఏదైతే ఉంటుందో దాని మీదే చేస్తా అంతే. అట్లా చూసానంటే ఇట్లా పట్టుకునేటట్టుగా తయారయ్యా. ఇంకా దెన్ అలా అలా నేర్చుకున్న తర్వాత ఇంకా వన్స్ ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత నాకు హెల్త్ ఇష్యూ వచ్చింది. బాగా కుట్టి అసలు ఖాళీ లేకుండా ఎట్టయిపోయిందంటే ఇంకా నేను రెస్ట్ తీసుకుంటే తప్పితే నా బాడీ పనికి రాదు అన్నట్టుగా తయారయ్యా. ఇంక అప్పుడు అర్థమైంది, కుట్టాలి కానీ మరీ మితిమీరి కుట్టకూడదు. నేర్చుకుంటున్నా, అందరు ఇస్తున్నారు కదా అని చెప్పి తగ్గుట్టాను అనిపించి కొంచెం గ్యాప్ తీసుకున్నా. అలా గ్యాప్ తీసుకుంటూ కొంచెం పికప్ అయ్యాను. అది నా స్టిచ్చింగ్ స్టోరీ. ఎంతమంది హెల్ప్ అయ్యారు. నేను ఎక్కడ ప్రొఫెషనల్గా ఒకరి దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నదేం కాదు. మరీ స్టోరీ ఎక్కువ చెప్పాను, చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు ఆల్మోస్ట్ నలుగురు దగ్గర నేను ఇన్స్పైర్ అయ్యి తీసుకున్నది కదా. సో వాళ్ళ నలుగురు గురించి చెప్పాలి కదా ఈరోజు. సో అదనమాట సంగతి. ఇట్లాగా నా జర్నీ సాగింది అంతే తప్ప మనం ఏ అకాడమీకి వెళ్ళి నేర్చుకున్నది కాదు. సో అట్లా చూస్తాను. నాకు బాగా ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేస్తే మనం ఇంకా మంచిగా గుర్తొచ్చు కదా అని ఒక థాట్ ఇది ఉంది. కానీ నాకు ఎట్లా అంటే అస్సలు మా ఫ్యామిలీ సపోర్ట్ అంత ఇది లేదనమాట. మనకి ఎట్లా అంటే ఈరోజు పని చేసుకున్నామా అంటే ఈ రోజుతోనే అంతే తప్ప ఎక్కువ డబ్బులు రావు కదా. తెలుసుగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అట్లా. పైగా ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇంకా ఊర్లో వాళ్ళు ఏమంటారో అన్నట్టుగా ఆ విధితోటి మనకు అంత ఆలోచన లేదు, పైగా ఐడియా లేదు, చెప్పే నాదుడు లేడెవడు. దాని గురించి మనం ఎప్పుడు సిటీ మొహం కూడా చూసింది కాదులే అని చెప్పి అంత సీరియస్గా తీసుకోలేదు. మనకు తెలిసింది ఏదో మనం మిషన్ మీద కుట్టుకుంటాము, గమ్మున ఉంటాం అంతే. ఇంకా రీసెంట్గా నాకు ఎక్కువ ఎట్లా ఆలోచనలు ఉంటాయంటే నేను ఎక్కువ ప్యాచ్ వర్క్లు చేసుకుంటూ ఉంటాను కదా. సో అది ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది అంటే ఎక్కువ మా మిషన్ కుట్టంగా మన దగ్గర క్లాతులు స్టాక్ ఉండిపోతాయి కొంచెం. ఇవి స్టాక్ ఉన్నవన్నీ నాకు ఎట్లా అంటే అన్నీ పడేయాల్సి వచ్చేది. లేదు అంటే మొత్తం ముక్కలు కట్ చేయించేది మా తాత ఉంటుందా. వాటన్నిటిని కలిపి తాడులు వేస్తాడు బర్రెలకి, లేదంటే మోపులకు కట్టుకోవడానికి క్లాతులతో తాడులు మొత్తం చేత్తో చేస్తాడనమాట. ఇలా చేసేటప్పుడు ఏవైనా మంచి డిజైనర్ పీస్లు ఏమైనా ఉన్నాయి అనుకో, కొద్దివి అవి ఊరికే పోతాయి కదా. అట్లా పోయేటప్పుడు ఎందుకు ఊరికే పోగొట్టాలి, దాన్ని ఏదైనా చెయ్యాలి అని చెప్పి ఎట్లా చేస్తే ఏ విధంగా యూజ్ చేసుకుంటే బెటర్ అనేది ఐడియా కొంచెంగా కొద్దిగా నాలెడ్జ్ నా ఓన్గా నేను థింక్ చేయడం ఆలోచించాను. సో అప్పుడు నాకు అర్థమైంది వీటిని కూడా మంచిగా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి. అంతేగాని ఎవరి దగ్గర నేను కాపీ చేయను. ఎట్లా అంటే కనీసం ఈ రోజుకి కూడా టెజల్స్ లైక్ ఇవి అవి ఏవి కూడా నేను ఇప్పుడు ఏవైతే మీరు నా వీడియోస్లో చూస్తున్నారో వాటిలో ఒక్కటి కూడా నేను ఎవరి దగ్గర కాపీ చేయలే. నా ఓన్గా నాకు ఆ టైంలో ఇట్లా చేస్తే ఇది ఉపయోగపడిద్ది అని అనుకున్నాను అనుకోండి, అది ఇంప్లిమెంట్ చేస్తాను అంతే తప్ప ఒక దగ్గర నేను చూసి కాపీ చేసింది కాదు. ఎవరిని ఫ్యూచర్లో కూడా కాపీ చేయను. ఈ మధ్యకాలంలో నేను వీడియోస్ చేసిన తర్వాత కొంతమంది నా వీడియోలు ఇంకా నాలాంటి డ్రెస్ నేను పెట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళు కుట్టి వాళ్ళ ఛానల్లో కూడా పెట్టుకుంటున్నారు.
అంటే నన్ను చూసి ఏదో అని కాదు, వాళ్ళ స్ట్రగులే అదంతా. వాళ్ళే కదా కుట్టేది. జస్ట్ ఐడియా షేర్ చేస్తాం అంతే. కాపీ చేశారని నేను అన్న కానీ, వాళ్ళు మంచిగా నేర్చుకుంటున్నారు. సో, మీరు కూడా నన్ను స్టిచ్చింగ్ వీడియోస్ అడుగుతున్నారు. పర్వాలేదు అనిపించింది. అండ్ మీకు చెప్పాలి అంటే నేను ఖచ్చితంగా మంచిగా కొద్దిగా చూసి నేర్చుకోవాలి అని అనిపించింది. సో, అట్లా నేర్చుకుంటా నేను కూడా స్టిల్ లర్నర్‌నే. కాకపోతే నాకు కొంచెం ఎట్లా అంటే ఒక మోడల్ ఏదైనా ఒక డ్రెస్ చూసాను అంటే దానికి పైనుంచి కిందకి ఎవరన్నా చూసారు అనుకో, బయటోళ్ళకి స్టిచ్చింగ్‌కి ఇవ్వాలి అంటే ఈ మోడల్ ఓకే. ఇది చూపిచ్చి నేను డ్రెస్ కుట్టించుకోవాలి అనుకుంటారు కదా! బట్ నేను అలా కాదు. ఒక మోడల్ చూసాను అంటే దీనికి క్లాత్ ఎంత పట్టింది? ఎంత లైనింగ్ పట్టింది? ఎక్కడెక్కడ ఎట్లా కుట్లు పెట్టారు? ఎలాగా అని చెప్పేసి ప్రతీదీ చూస్తా. ఎవ్రీథింగ్ అన్నీ చూసిన తర్వాత దెన్ నేను ఇంప్లిమెంట్ చేస్తా. అండ్ దాన్నే ఇప్పుడు ఏమైందంటే ఒక చీర తీసుకున్నాం అనుకో, కొద్ది క్లాత్ అయినా వేస్ట్ అయ్యిద్ది కదా! అది కూడా ఎందుకు ఊరికే క్లాత్ వేస్ట్ చేయడం అని చెప్పి దాన్ని ప్యాచ్ వర్క్ లాగా వేరే డ్రెస్ లాగా కన్వర్ట్ అయ్యేలాగా కొంచెం ఆలోచిస్తున్నాను. అంతే సింపుల్. సో, ఇదబ్బా నా స్టిచ్చింగ్ స్టోరీ. మరీ ఎక్కువ చెప్పానా? పర్లేదు, ఏదైతే అదైంది. బట్ జరిగిందైతే చెప్పానబ్బా. అంతేగాని నేనేమి ఎవరి దగ్గర ఎక్కువ వెళ్ళి పర్టిక్యులర్‌గా నేర్చుకునేది కాదు, చేసింది కాదు. అంటే నేను స్టిచ్చింగ్ నేర్చుకోవడానికి ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు అని చెప్తున్నా. అంతే. ఇంకేమన్నా మిస్ చేశానా? లేదంటే మీకేదైనా పాయింట్స్, డౌట్స్ రైజ్ అయితే కామెంట్ చేయండి. వాటికి నేను ఆన్సర్ చేస్తా. నేనైతే నార్మల్‌గా నా లైఫ్‌లో జరిగింది చెప్పుకుంటూ వచ్చాను అంతే. అంతే. ఎక్కువ వాగినట్టుంది. నోరు నొప్పొస్తుంది. సరే మరి. బాయ్. మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అయ్యుంటాయి నాకు తెలిసి. అండ్ మీకు అనిపించింది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.